ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ముగింపు అంటే కాల్పుల విరమణ కాకుండా యుద్ధానికి ముగింపు కోసమే ఇప్పుడు రెండు దేశాలు చూస్తున్నట్లుగా, అలాగే దీనికి సంబంధించి వచ్చే వారం ఇస్లామాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు రాబోతున్నట్లుగా ఇంటర్నేషనల్ మీడియాలోనైతే ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి 14 అంశాలతో కూడినటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన మీద రెండు దేశాలు కూడా సంతకం చేస్తే యుద్ధం ముగింపు జరిగిపోయినట్లే అన్న విధంగా ఇది జరుగుతుంది. మరి ఇస్లామాబాద్కే వస్తారా లేకపోతే ఇంకెక్కడికైనా వస్తారా తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇస్లామాబాద్ పేరు అయితే వినిపిస్తుంది. అయితే ముందు నుంచి కూడా మా మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తేయాలని టెహ్రాన్ కోరుతుంది, అంటే ఇరాన్ కోరుతుంది. అటువైపు అమెరికా ఏమొచ్చేసి దీని విషయంలోనే వెనక్కి తగ్గుతూ ఈ యుద్ధం ముగింపు పలకకుండా యుద్ధం కొనసాగడానికి ఇదే కారణమవుతుంది. ముఖ్యంగా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఆ యురేనియం ఏదైతుందో అది బదిలీ చేయాలి వేరే దేశానికి, కానీ లేదంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆ యొక్క యురేనియం ఉండాలి, ఇరాన్ చేతిలో ఉండకూడదు అనేది చెబుతోంది అమెరికా. ఇది మేము మా దేశ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నాం తప్ప ఇది ఎక్కడా కూడా ప్రపంచ వినాశనానికి ఉపయోగించము అని ఇరాన్ చెబుతోంది. మరి ఇప్పుడు ఇస్లామాబాద్లో జరగబోతున్నటువంటి వచ్చే వారం చర్చల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇస్లామాబాద్ పేరు వినిపించినా వచ్చే వారం ఇంకొక పేరు వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే పాకిస్తాన్కి ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చేంత శక్తి లేదు, సామర్థ్యం లేదు, అంత క్యాపబుల్ లేదని ఇప్పుడు ప్రపంచ దేశాలు నమ్ముతున్నటువంటి ఈ తరుణంలో మరి ఈ పేరు ఎందుకు మధ్యలోకి వచ్చిందంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఏదో ఒక విధంగా ఇచ్చేయడానికి ట్రంప్ ఆడుతున్నటువంటి గేమ్. ఒకవేళ చర్చలు జరిగినా జరగవచ్చు కాక, కానీ అప్పటి వరకు ఆ పేరు వినిపిస్తుంది, వెంటనే పేరు మారిపోతూ ఉంటుంది.